ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు మతి స్థిమితం లేకుండా నోటికొచ్చినట్లు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేరు తీసుకుని చెప్పడానికి వీల్లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి దాన్ని మా పార్లమెంటు మెంబర్స్ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు చర్చలకు రావడానికి భయపడి పారిపోయారని పదే పదే మాట్లాడుతున్నారు. మీకు అసలు సిగ్గుందా ఈ మాట మాట్లాడటానికి? అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాళేశ్వరం మీద జరిగిన ప్రాజెక్టులు, అన్ని విషయాల మీద చర్చ జరిగేటప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు ఎక్కడ పారిపోయి ఫామ్ హౌస్ లో పడుకున్నాడో ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు పారిపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి గారు బహిరంగంగా అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట, కేంద్రంలో వచ్చి ప్రధానమంత్రితోని, ఇరిగేషన్ మినిస్టర్లతోని మీరు వదిలిపెట్టి ఏమి చేయకుండా వదిలిపెట్టిన సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. ఇవాళ జరిగినటువంటి మరి కేంద్ర ఇరిగేషన్ మినిస్టరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి అధికారులు కూర్చొని మీరు వదిలిపెట్టారు. కృష్ణానది మీద నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ తోడుకొని పోతుంటే దాన్ని మీరు పట్టించుకోకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి వాళ్ళ దానికి ఒక పరిష్కారం కనిపెట్టి ఆ టెలిమెట్రీలు పెట్టడానికి ఒప్పించాడు. మీరు 2 బోర్డులో ఒక బోర్డు తెలంగాణ, ఒక బోర్డు ఆంధ్రాలో పెట్టాలని ఎప్పుడో విభజన చట్టంలో చెప్తే మీరు 10 సంవత్సరాలు చేయని పని ఈ ఒక్క 1.5 year లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసి చూపించాడు. గోదావరి బోర్డు హైదరాబాదు, కృష్ణా బోర్డు ఆంధ్రాలో పెట్టాలని. ఇది కాకుండా శ్రీశైలానికి సంబంధించిన ఈ ప్రాజెక్టు అక్కడ డ్యామేజ్ అయిందంటే దాన్ని రిపేర్ చేయడానికి వెంటనే ఒప్పించాడు. ఇది కాకుండా కృష్ణానది మీద ఉన్నటువంటి పాత ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు, నీటి అలాకేషను, గోదావరి మీద ఉన్నటువంటి పాత ప్రాజెక్టులు, కొత్తగా తీసుకునేటటువంటి ప్రాజెక్టులు, వాటర్ అలొకేషన్ మీద ఒక నిపుణుల కమిటీ ఇంజనీర్లతోని, అధికారులతోని వేసి వారి ద్వారా ఒక 1 నెల రోజుల తర్వాత సబ్మిట్ చేసిన రిపోర్ట్ మీద నిర్ణయం తీసుకున్నారు. మీరేమన్నారు? బంకచర్ల గురించి కేసీఆర్ గారు ఆ రోజు బేచిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్పాడు. రాయలసీమను రతనయాల సీమ చేస్తున్నాడు. తెలంగాణ రాళ్ల సీమను చేసి రాయలసీమని రతనాల సీమ చేస్తున్నాడని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మర్చిపోయావా? ఎక్కడో ఆదిమ జాతికి సంబంధించిన ప్రజలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. నువ్వేమి చదువుకున్నావు కదా, అది ఇద్దరు మాట్లాడేది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన ముఖ్యమంత్రి మీ గురించి కాదు, ఆయన సవాలు ఇచ్చింది నిన్ను గురించి కాదు. కేటీఆర్ నీకు అర్హతే లేదు. కేసీఆర్ రమ్మన్నాడు ప్రాజెక్టుల మీద మాట్లాడటానికి, తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి మాట్లాడటానికి కేసీఆర్ రమ్మని సవాల్ చేశాడు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఇదే రకంగా మాట్లాడుకుంటూ పోయి మాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కేటీఆర్ ప్రతిసారి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మీద ఎవరైనా రెచ్చిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దాడి చేస్తే మమ్మల్ని కొట్టారు అని సింపతి కోసం మాట్లాడుతున్నాం. నిన్న మొన్న మీరొక మిమ్మల్ని గురించి కొద్దిగా మాట్లాడినందుకే ఒక మీడియా హౌస్ మీద దాడి చేయించారు. మీరు
కవిత వారిని గురించి ఏదో మాట్లాడారని మీ సిస్టరు వారి మీద పర్సనల్గా దాడి చేయించారు. మీ మీద ఎన్నిసార్లు దాడి చేయాల్సిన పరిస్థితి ఉన్నా ముఖ్యమంత్రి గారు అందరికీ సంయమనంతో ఉండండి, రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారు, ఓడిపోయి ఉన్నారు, అస్తిత్వం కోట్లో మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నాను? నువ్వేదో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాడు. నువ్వు మొన్ననే చూపించావు కదా, అసెంబ్లీ ఎన్నికల్లో చూపించావు, బోర్ల పడ్డావు. పార్లమెంట్ ఎన్నికల్లో బోర్ల పెట్టడం కాదు, కొట్టుకొని వరదలో కొట్టుకొని పోయాను. 7 పార్లమెంట్ సీట్లు డిపాజిట్ లేదు, ఒక్క సీటు కూడా రాలేదు 17 పార్లమెంట్ సీటుకి. నువ్వేం చూపిస్తావు? ఏమి చూపించడానికి? నీకెందుకు లోకల్ బాడీస్ లో మా సత్తా చూపిస్తాం? ఇది ఏమనుకొని మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణ ప్రజలు ఏం తెలివి తక్కువ వాళ్ళు కరెక్ట్ గా నిర్ణయం అసెంబ్లీలో తీసుకున్నారు, అంతకంటే కరెక్ట్ గా పార్లమెంట్ లో తీసుకున్నారు. రేపు వచ్చేటటువంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా సన్న బియ్యం ఇచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. మీరు ఇవ్వలేదు కదా 10 సంవత్సరాలు. కులగణన చేసి బీసీలకు 42% తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. మొత్తం రైతులకు ఒకేసారి వాళ్ళ ఖాతాలో 21,000 కోట్ల రూపాయలు వేసిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మొత్తం రైతులకి రైతు భరోసా 12,000 ఇచ్చినోడు రేవంత్ రెడ్డి గారు. మీరేం చేస్తారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 20, 21, 22, 23 అసలు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ కి ఏ రకమైన లోన్లే ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి రిలీజ్ చేసి అప్పులు ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూళ్లు 100 శాంక్షన్ చేశారు. ఒక్కొక్క స్కూల్లో 2,600 మంది ఒకే స్కూల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కలిసి 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివి మొత్తం సోషల్ ఇంజనీరింగ్ చేసే కార్యక్రమం, సోషల్ జస్టిస్ చేసే కార్యక్రమం, సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేశారు. ఏం చేశారు? మీరు మీ నాన్న, ఆయన ప్రెసిడెంట్, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇంకోటికి అవకాశం లేదు. ఇక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ బీసీ. సామాజిక న్యాయం కళ్ళకు కనపడేటట్టు, ప్రజలకు వినపడేటట్టు, కనపడేటట్టు చేసేది కాంగ్రెస్ పార్టీ. మళ్ళొక్కసారి ఈ రకంగా మాట్లాడితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఏమి జరిగినా దానికి పూర్తి బాధ్యత కేటీఆర్ గారే తీసుకోవాల్సిన ఉంటుంది. దీన్ని మీరు ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా మీరు మీ అంతటా మీరైనా కట్టడి చేయాలా, లేకపోతే కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ కొడుకుని, వర్కింగ్ ప్రెసిడెంట్ని, కేటీఆర్ని దొంగ రేవంత్ రెడ్డి అంటాడు. ఎవరు దొంగ? ప్రైమా ఫేసియా కేసు ఆ కార్ రేసుల్లో కేటీఆర్ మీద దొంగ కేసు ఉందని చెప్పారు. హైకోర్టు చెప్పింది. ఆ కేసు తీసేయమని అడిగితే లేదు, తీసేయడానికి వీల్లేదు, ప్రైమా ఫేసియా కేసు ఉందని చెప్పారు. నువ్వు దొంగ, రేవంత్ రెడ్డి దొంగ అంటావు. దొంగే దొంగ దొంగ అని అరిసినట్టుగా మీరు మాట్లాడే విధానం ఉంది. దీన్ని వెంటనే సరి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక సూర్యాపేట ఆయన ఇంకో జగదీశ్వర్ రెడ్డి అనేవాడు, ఆయన మర్చిపోయింది. ఆయన ఈయన తరపున వకాలత్ తీసుకుని ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడతాను. వీటి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏదో రకంగా మీరు అనుకున్నట్టుగా మీ మీద రెచ్చిపోయేదైనా గొడవ చేస్తే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కానీ మేము కానీ బాధ్యత ఉండదు. అది మీదే సంపూర్ణమైన బాధ్యత అని హెచ్చరిస్తున్నాం.